మంచి ఫామ్‌లో ఉన్నప్పుడే తాను భారత జట్టులో స్థానం కోల్పోయానని, ఆ తర్వాత స్థిరంగా రాణించిన సెలెక్టర్లు విస్మరించడంతో తిరిగి పునరాగమనం చేయలేకపోయానని భారత స్టార్ బ్యాటర్ అజింక్య రహానే అన్నాడు. జట్టులో తనకు చోటు ఎందుకు దక్కలేదో వివరణ అడుగుదామనుకుంటే చీఫ్ సెలెక్టర్ అగార్కర్‌తో పాటు మిగిలిన సెలెక్టర్లెవరూ స్పందించలేదని రహానే అన్నాడు. కొన్నేళ్ల క్రితం నన్ను జట్టులో నుంచి తప్పించినప్పుడు మళ్లీ పరుగులు సాధించి టెస్టు జట్టులోకొచ్చా. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో రాణించా. ఆ తర్వాత వెస్టిండీస్ పర్యటనలో వైస్ కెప్టెన్గా కూడా ఉన్నా. కానీ తర్వాతి సిరీస్కు తప్పించారు. ఒక సీనియర్ ప్లేయర్ జట్టులోకి పునరాగమనం చేసిన తర్వాత అతడికి కనీసం 2 నుండి 3 సిరీస్లు ఆడే అవకాశం ఇవ్వాలి. అయితే నన్నెందుకు జట్టులో నుంచి తీసేశారు అని అడిగే వ్యక్తిని కాదు, కానీ చాలామంది సెలెక్టర్లతో మాట్లాడు అని అన్నారు. కానీ అవతలి వ్యక్తులు స్పందిస్తేనే మాట్లాడగలం. సెలెక్టర్లు ఎవరూ మాట్లాడేందుకు ఇష్టపడలేదు. నాకు కావాల్సినంత అనుభవం ఉంది, ఫిట్గా ఉన్నాను, ఇంకా టీం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే కసి నాలో ఉంది. టీమిండియాకి ఆడాలని అనుకుంటున్నా. అయితే నేను వార్తల్లో ఎప్పుడు నిలిచినా జనాలు పట్టించుకుంటారని చాలా మంది చెబుతూ ఉంటారు. నిజం చెప్పాలంటే నాకు పిఆర్ టీం లేదు. నాకున్న ఏకైక పిఆర్ నా క్రికెటే. అయితే టీంలో ప్లేస్ కోల్పోయిన తర్వాత నాకు అనిపిస్తుంది వార్తల్లో నిలవడం కూడా ముఖ్యమని. ఎందుకంటే మన గురించి ఏదో ఒక వార్త రాకపోతే జనాలు మర్చిపోతారు అని రహానే పేర్కొన్నాడు. అయితే WTC ఫైనల్లో రహానే తొలి ఇన్నింగ్స్లో 89, రెండో ఇన్నింగ్స్లో 46 పరుగులు సాధించాడు. చివరిగా 2023 జూలైలో వెస్టిండీస్పై రహానే టెస్ట్ మ్యాచ్ ఆడాడు.